హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం బహిష్కరణ తెలుగు వెబ్ సిరీస్. ఇంక ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందని చెప్పేలోపు మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ మూవీ ఎలా ఉందని చెప్పాలంటే బాగుంది, మరీ బ్లాక్ బస్టర్ కాదు, యావరేజ్ కాదు, పర్లేదు, ఇట్టు బొమ్మే. ఇంకా కోర్ పాయింట్ అనేది చాలా బాగుంది. ఆ కోర్ ఎమోషన్, ఆ కోర్ పాయింట్ వల్ల వచ్చే ఎమోషన్ బాగుంది. మళ్ళీ సినిమా బాగుంటుంది. ఇంకా ఫస్ట్ టైం ఫ్యామిలీతో చలేదాన్ని కూడా చెప్పాలనిపించేలాగా ఉంది. ఇంకా ఈ సినిమా అసలు ఫ్యామిలీతో చూడలేము. అడల్ట్ సీన్స్ ఉన్నాయి, బ్యాడ్ లాంగ్వేజ్ కూడా ఉంది కొద్దిగా. అంటే కొన్ని డైరెక్ట్ అడల్ట్ డైలాగ్స్, కొన్ని ఇండైరెక్ట్ అడల్ట్ డైలాగ్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీతో చూడలేము. ఇంకా ఊర్లో అనన్య నేగల్లా అని ఉంటుంది, వాళ్ళకు ఒక బావ ఉంటాడు. వాళ్ళ బావ పేరు నాకు తెలియదు. ఇంకొక సర్పంచ్ ఉంటాడు, అంజలి కూడా ఉంటుంది. అందరికీ ఒక లింక్ ఉంటుంది. కొన్ని అనుకోని కారణాల వల్ల అనన్య నేగల్ల బావ అంజలిని ప్రేమిస్తాడు. కానీ అనుకోని కారణాల వల్ల మరదల్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అంటే మరదలు అనన్య నేగల్లని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అంజలి మీద ప్రేమ వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అంజలి జీవితం టర్న్ అయిపోద్ది. ఏం టర్న్ అయింది? సర్పంచ్ దగ్గరికి వస్తుంది. సర్పంచ్ దగ్గరే ఉంటుంది. అదోలా చూస్తాడు సర్పంచ్ అంజలిని ఫస్ట్ టైం వచ్చినప్పుడు. సర్పంచ్ మంచోడా కాదా, వీళ్ళ నలుగురికి లింక్ ఏంటి అనేది రా అండ్ రస్టిక్ రివెంజ్ స్టోరీ అని తెలియకుండా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఎంగేజ్ చేయడానికి ట్రై చేశారు ఒక 3 ఎపిసోడ్ల వరకు. ఆ తర్వాత రొటీన్ కింద అనిపిస్తుంది, కానీ బోర్ కొట్టదు. కానీ మెయిన్ నెగిటివ్ ఏంటంటే స్లో నెరేషన్ కింద వెళ్తుంది. 3 hours 34 minutes రన్ టైం ఉంది. అందులో 25 minutes టైటిల్స్కి తీసేస్తే, ఇంకా 30-40 minutes ల్యాగ్ను కూడా తీసేస్తే, ఈ రెండు తీసేస్తే 2 hours 40 minutes ఎంత వస్తుంది? ఆ టైటిల్స్కి తీసుకునే టైం కంటే ఎక్కువ తీసుకున్నారు ఇంకా సాగదీయడంలో. ఆ టైటిల్స్కి టైం తీసుకున్నా పర్లేదే, కానీ కొన్ని సీన్లు ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది. ఆ ల్యాగ్ తగ్గిస్తే ఒక 2 hours 40 minutesలో సినిమా అయిపోతుందేమో, సిరీస్ అయిపోద్దేమో అని అనిపిస్తుంది. సినిమాకి థియేటర్లో రిలీజ్ చేసేయాల్సిందే. బహుశా part 2 ఉందేమో. అసలు ఏదో పోలీసులు వచ్చినట్టు చూపించారు. అందులో రివెంజ్ తీర్చుకుంటుంది, చంపేసి అందరినీ. ఇంకా తర్వాత పోలీసులు పట్టుకోవడానికి వస్తారేమో. పోలీసులు వచ్చినట్టు చూపించారు. అంటే part 2లో అంజలి కోసం వెతకడమే చూపిస్తారేమో. మరి మొత్తం వెతకడమే చూపిస్తే ఇంకా ఏం ఇంట్రెస్ట్ ఉంటుందండి? అసలు కొత్తగా మార్చితే బాగుంటుంది. వెతికినట్టు కాకుండా అందులో కూడా ఇంకా కొన్ని ట్విస్టులు ఏదైనా కొత్త క్యారెక్టర్ ఏదైనా తీసుకొస్తారేమో. కథ అంతా అయిపోయిందండి, కానీ పోలీసులు వచ్చి అంజలిని ఎతుకుతున్నట్టు చూపించారు. ఎవరు చంపారు అనేది అంజలిని ఎతుకుతున్నట్టు కాదు, అసలు చేసింది మగవాళ్ళ ఆడవాళ్ళ అనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు చూపించి ముగించారు. ఇంకా కథ ఏముందని చూపిస్తారో నాకు అర్థం కావట్లేదు. చివరకు పట్టుకున్నట్టు ఇంకొంచెం లెంగ్త్ పెంచి పట్టుకున్నట్టు చూపించేసి అందరినీ చంపేసాను. ఇంక నేను బతుకున్నాడు ఏదో ఒకలాగా. ఎందుకని నా కోరిక తీరిపోయిందని అంజలి ఏదోలా పెట్టేసి అవగొట్టచ్చు కదండి. ఇంకా కథ ఏం లేనప్పుడు ఇంకా season 2 ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇంకేదైనా పెద్దగా రాసుకున్నారేమో మరి. ఇదే ఇట్టుకి దగ్గరలోకి వచ్చింది. అతి కష్టం మీద దగ్గరలోకి వచ్చింది. ఇంకా దాని పరిస్థితి ఏమవుతుందో తెలియదు. అది బ్లాక్ బస్టర్ రేంజ్ అయితే ఇంకా బుర్రపాడే. అంతేనండి. మీరు కనుక ఈ సిరీస్ చూసి ఉంటే, ఎప్పుడు చూశారు చెప్పండి, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. జలుబుగా ఉంది, అందుకే లేట్ అవుతుంది రివ్యూ. ఇంకా బర్త్డే బాయ్ అనే సినిమా ఒకటి థియేటర్లోకి వచ్చిందని తెలుసు. పేక మేడలో సినిమా కూడా వచ్చింది. అసలు షోసే లేవు నా ఊళ్ళో అయితే. ఇంకా ఇది మైండ్ బ్లోయింగ్. ఇంకా షోస్ కలుపుతానని అంటున్నారు. ఒకవేళ కనుక షోస్ వేస్తే, ఏదో టాక్ వచ్చింది షోస్ కలుపుతారని. ఒకవేళ కనుక షోస్ వేస్తే ఖచ్చితంగా సినిమా చూసి చెప్తాను, లేదంటే OTT వరకు ఆగాల్సిందే. ఇంకా అంతేనండి ఈ రివ్యూ. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి
మాకు సపోర్ట్ చేయండి. సారీ, ఎందుకంటే రేటింగ్ ఇవ్వలేదు దీనికి, కొద్దిగా స్లోగా ఉంది కాబట్టి, కంటెంట్ బాగానే ఉంది కాబట్టి అన్నీ 4/5 అయితే ఇవ్వచ్చు. ఎమోషన్స్ మాత్రం బాగా సెట్ అయ్యింది. ఇందాక నలుగురు క్యారెక్టర్స్ చెప్పిన వాళ్ళు బాగా చేశారు యాక్టింగ్. విలన్ క్యారెక్టర్ అయితే మనకి మండిపోద్ది. ఇంకా అమ్మాయిలు ఎంత దారుణంగా వాడుకున్నారని ఒక క్యారెక్టర్ ఉంటుంది, మరీ దారుణంగా ఉంటుంది. ఎవరైనా చెప్పండి స్పాయిలర్. అంతేనండి, 5 ఇవ్వచ్చు. మోసం సీన్స్లో బాగా చేశారు. అనన్య నాగల్ల వాళ్ళ బావ, అతని పేరు తెలియదు, సర్పంచ్ పేరు కూడా తెలియదు. ఇంకంతేనండి, ఫ్యామిలీతో చూడొద్దే. అంతేనండి, ఫ్యామిలీతో చూడొద్దు అసలు. అంతేనండి రివ్యూ. మాకు కంటెంట్ నచ్చితే మాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకంతేనండి, ఈ రివ్యూ చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.